వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎలాల్ మండలంలోని లక్ష్మీనారాయణపూర్ బాలాజీ రైస్ మిల్ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఐకేపీ సెంటర్లో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే లారీలో లోడ్ చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత రైతులతో మాట్లాడిన కలెక్టర్ ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇక మీద తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పేసి భరోసా ఇచ్చారు కలెక్టర్. జిల్లాలోని ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వరి ధాన్యం లారీల్లో లోడింగ్ ప్రక్రియను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. అలాగే మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని విద్యాధికారి రేణుకాదేవితో కలిసి తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. మాట్లాడి ఇమీడియట్ పంపండి. హమాలీస్ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 18 ఉన్నారు సార్. సో 3 లారీస్ ఒకసారి చేస్తారా? అక్కడ కూడా అలాగే ఉన్నారు సార్. అక్కడ 16 రెండు సెంటర్ కలిపి 3 కావాలా ఎన్ని కావాలి? బట్ హమాలీస్ ఉన్నారా మీ దగ్గర? సపరేట్ సార్. ఇక్కడ హమాలీస్ సపరేట్, అక్కడ 3 లారీస్ ఒకసారి చేస్తారు. 1 అవర్ లో ఒక లారీ అయిపోతుంది సార్. 1 అవర్ లో 18 మెంబర్స్ చేస్తున్నారు. 1 అవర్ లో ఒక అంత అయిపోతుంది. సో 1 అవర్ లో ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఇది విజిట్ చేసినాక మీరు DCS దగ్గర మీరు కూడా వెళ్ళండి, వాళ్ళకి గట్టిగా చెప్పండి. యాజ్ పర్ గైడ్ లైన్స్ ఉంటే ఇమీడియట్ తీసుకోమని చెప్పండి. వెంకట్ పద్మావతినా మీరు? వెంకట్ పద్మావతి వాళ్ళకి చెప్పండి. ఆడియో ఇక్కడ విజిట్ చేయండి. విజిట్ అయినాక డైరెక్ట్ వెంకట్ పద్మావతి అక్కడ అండ్ లాస్ట్ టైం వెట్ పెట్టి షిఫ్ట్ చేసాం సార్. ఈ సెంటర్లో కాలేదా? ఈ సెంటర్లో కాలేదు సార్. తడిసిందా పెడి? కొంచెము తడిసి